వైసీపీలో జగన్ సైలెంట్ గా చేయాల్సిన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లున్న ఏపీలో ఎవరు ఏమిటి ఎక్కడ అన్నది ఫుల్ గా అవగాహనతో ఉన్న జగన్ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటున్నారు. జగన్ దృష్టిలో లిస్టులో ఉన్న వారికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దక్కుతుందంటున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జీలు కానీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ వీరిలో అందరికీ టికెట్లు దక్కుతాయనుకుంటే పొరపాటే అంటున్నారు. వీరిలో ఎవరు బాగా పనిచేస్తే వారికే టికెట్ గ్యారంటీ అంటున్నారు. మరికొందరి విషయంలో ఇప్పటికే ఫలానా నియోజకవర్గంలోకి వెళ్లమని అధినేత చెప్పి మరీ పంపిస్తున్నారట. అక్కడ వచ్చే ఎన్నికలకు పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని కూడా చెప్తున్నారని అంటున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీకి చెందిన యువనేత. ఆయన కర్నూలు జిల్లాలో డైనమిక్ యూత్ లీడర్గా ఉన్నారు. ఆయనకు 2019-24 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. అలా నామినేటెడ్ పదవితో నెట్టుకొచ్చారు. ఆయన అడిగిన సీట్లయితే వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేకపోతోంది. కర్నూలు, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు వైసీపీకి ఉన్నారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దాంతో ఆయన కోసం జగన్ ఒక ఆఫర్ రెడీ చేశారు. సీట్ అయితే గ్యారంటీ అని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి నంద్యాల ఎంపీ టికెట్ ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారని ప్రసారం సాగుతోంది. ఇక్కడ 2019లో గెలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. కానీ ఈసారి మార్పుల్లో భాగంగా ఈ యువనేతను నంద్యాల ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలని జగన్ పక్కా ప్లాన్ చేశారు. ఆయనకి ఈ మేరకు ఒక భారీ హామీ దక్కింది. ఇప్పుడు చూస్తే నంద్యాల ఎంపీగా టీడీపీ నుంచి బైరెడ్డి శబరి ఉన్నారు. ఆమె సిద్ధార్థ రెడ్డికి అక్క అవుతారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంతో అదే కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బరిలోకి దించడం ద్వారా నంద్యాల సీటుని గెలుచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. నంద్యాల ఎంపీ సీటు పరిధిలో గట్టిగా తిరగమని కూడా ఆయన సూచననిచ్చినట్లుగా చెప్తున్నారు. బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా నంద్యాల ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో చూడొచ్చంటున్నారు.